చేయడానికి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదకరమైన ఈ ఒక ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు. 2 వారాలలో మనము మరి 2 వారాల్లో ఈ గుడ్ ఫ్రైడేను ఈస్టర్ను జరుపుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన దినాలలో యేసు ప్రభుని గురించి ఎక్కువగా ఆలోచించగలిగిన కృప దేవుడు మనకిస్తున్నాడు. నాట్ దట్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ గాడ్. యేసు ప్రభుని గురించి మనం ఆలోచించడం లేదని నేను అనుకోవడం లేదు. కానీ యేసు ప్రభుని గురించి ఎక్కువగా ఆలోచింపచేసే దినాలు ఇవే. యేసు ప్రభుని ఎంతగా మనం ఆలోచిస్తే, యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన దైవత్వాన్ని మనం గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ లోకములో ఇంకనూ మనం జీవించడానికి అతి శ్రేష్టమైన ఏ సంకల్పాలు మనకు దొరకదే. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచించడం ఎక్కువైతే, వన్స్ వెన్ యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు మన జీవితాల్లో మనను గురించి మనం ఆలోచించుకోవడం తక్కువైతుంది. మనల్ని గురించి మనం ఆలోచించుకోవడం తక్కువైనప్పుడు సర్వాంతర్వ్యామి సర్వశక్తి అయిన దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు మన జీవితాల్లో మనం ఎంత పనికిమాలిన వారమో ఆయన దృష్టిలో ఈ యొక్క సృష్టిలో, ఆయన దృష్టిలో ఈ సృష్టిలో మనమెంత అల్పులమో మనకు తెలుస్తుంది. వన్స్ వెన్ ఐ నో వాట్ ఐ యామ్, నా జీవితంలో నేను ఎవడనో నాకు అర్థమైనప్పుడు అప్పుడు నేను నిజమైన మానవునిగా బతకగలుగుతా. వెన్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి నేను ఆలోచించినప్పుడు, నన్ను గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు నేనే రాజునైపోతా. నేను అనుభవించిన నేను నా అంతకు నేను పొందిన విజయాలను గురించి, సంపాదించిన ఆస్తిని గురించి, నా జీవితంలో నేను పొందిన ఘనతను గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నేనే దేవుణ్ణి అయిపోతా. జాగ్రత్త. మన జీవితాల్లో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ గాడ్. వెన్ యూ థింక్ అబౌట్ ఎ గ్రేట్ పర్సన్ యూ విల్ నో హౌ స్మాల్ ఐ యామ్. జీవితంలో గొప్పవారిని గురించి ఆలోచించేటప్పుడు నేనెంత సామాన్య మానవు నాకు తెలుస్తుంది. అది దేవుని గురించి ఆలోచిస్తే. దేవునికి స్తోత్రం. కనీసం ఈ 40 రోజులున్న చాలామంది మనం దేవుని గురించి ఆలోచిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ లోకములో దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత, ఈ లోకంలో దేవుడు మానవులు ఎందుకు సృష్టించాడు? వై డిడ్ గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్? ఎప్పుడన్నా ఆలోచించావా? పరలోకము 3 అంతలు ఖాళీ అయిపోయింది. సాతాను అనుచరులు, సాతాను దేవునికి తిరగబడ్డారు. లూసిఫరు పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. పరలోకము 3 అంతలు ఖాళీ అయిపోయిందండి. ఆ 3 అంతలను నింపడానికి దేవుడు మానవులను సృష్టించాడు. తెలుసా? ఆ మానవులు పరలోకంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి మానవుని దేవుడు చేసింది పరలోకానికి రావాలని. కానీ పరలోకం నుంచి పడిపోయిన సాతాను మానవుని భ్రమపెట్టి పరలోకానికి వెళ్లకుండా చేస్తున్నాడు. ఇంతేనండి మానవుని జీవితం. గాడ్ వాంట్స్ దట్ ఐ షుడ్ బి దేర్ బికాస్ ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడండి? నేను పుట్టక ముందుపై నన్ను పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ పరలోకము నుండి పడిపోయిన సాతాను, ఈ లోక అధిపతి అయిన సాతాను, నేను పరలోకానికి వెళ్లకుండా నన్ను ఇక్కడ భ్రమ పెడుతున్నాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. సృష్టించిన వాడు సృష్టికర్త, సృష్టికి అధిపతి అయిన వాడు పరలోకాన్ని సృష్టించి నన్ను అక్కడికి రమ్మంటే, పరలోకం నుంచి పడవేయబడిన సాతాను యొక్క మాటను విని హవ్వ నుండి మనమందరము తప్పు చేస్తున్నామండి. దట్స్ వై దెర్ ఆర్ 2 types of voices in this world. 2 రకాల మాటలు మనకు ప్రతినిత్యము వినిపిస్తూ ఉంటాయి. ఒకటి సృష్టికర్త మాట, యేసు మాట. ఇంకొకటి లోకము సాతాను మాట. ప్రభు అంటాడు, ఇది ఇరుకు ద్వారమున ప్రవేశింప. ఏమి చెప్పడతాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప ఏమంటాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి కష్టపడుడే. నాశనానికి పోయే మార్గము వెడల్పు, అందులో పోయేవాళ్ళు చాలామంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారి లోకములో పరలోకానికి వెళ్ళటానికి మనకు కావలసినన్ని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత ప్రవక్తలను పంపిన తర్వాత యేసు ప్రభువునే తన కుమారుడిని పంపాడు. ఎందుకు? యేసు ప్రభు ఆయన వచ్చిన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం వస్తుంది. ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ క్రియేటింగ్ మీ దట్ ఐ షుడ్ ఇన్హెరిట్ హెవెన్. పరలోకాన్ని నేను స్వతంత్రించుకోవాలన్నదే ప్రభు యొక్క ఆలోచన. కానీ లోకములో నాకు తెలివి జ్ఞానము వచ్చిన తర్వాత పరలోకాన్ని గురించి ఆలోచించవలసిన నేను ఈ లోకాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఈ లోకాన్ని గురించి మొదలుపెట్టిన వెంటనే
ఈ లోక అధిపతి అయిన సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు ఈ లోకపు వైభవాలన్నిటినీ యేసునకు చూపించినట్టు నాకు చూపించి ఏమంటాడో తెలుసా, నీవు నాకు ఒక్కసారి మొక్కు, ఇవంతా నీకు ఇచ్చేస్తా. క్రైస్తవుడు అంటాడు, నేను ఎందుకు మొక్కుతా, నేను మొక్కను, యేసు దేవుడైన యెహోవానే సేవించాలని యేసు ప్రభు అన్నట్టు అనాలని ట్రై చేస్తాం. సాతాను అంటాడు, నాకు మొక్కాల్సిన పని లేదు బాబు, నా మాట వింటే చాలు. ఇదొక్క అబద్ధం చెప్పి, ఇదొక్క తప్పు చేసి, ఇదొక్క అక్రమం చేసి, ఇదొక్క అన్యాయం చేసి నాతో చేపిస్తాడండి. నేనేమనుకుంటాను, దేవుడు మంచోడుగా, దేవుడు దయామయుడు, ఆయన కృప నిత్యముండును, దేవుడు దయాళుడు, ఆయన కృప నిత్యముండును, దేవుని దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని అనుకుంటూ పరలోకానికి వెళ్తే దేవుడు అంటాడు, ఆయన సత్యము తరతరములుండును. ఈ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేయలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళాలంటాడు. అవునా? ఈ లోకంలో మనం గమనించాలి, ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు టేక్ మీ టు హెవెన్. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఏమంటాడు, ఎప్పుడైతే నేను నా పాపాలు ఒప్పుకొని యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం, తన్ను ఎందరు అంగీకరించురో అంటే యేసు ప్రభువును, అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి, ఎవరి పిల్లలండి? దేవుడి పిల్లలు ఎక్కడ ఉంటారండి? దేవునితో ఉంటారా? అహరోన్ గారి పిల్లలు ఎక్కడ ఉంటారండి? బయట వేరే ప్రపంచాల్లో వేరే దేశాల్లో ఉన్నా అహరోన్ గారి పిల్లలు ఎక్కడ ఉండటానికి ఇష్టపడతారమ్మా? అహరోన్ గారి ఇంట్లోనే ఉండాలని ఇష్టపడతారు. దేవుని పిల్లలు దేవుని ఇంటిలోనే ఉండాలి. దేవుడు తన్ను ఎందరు అంగీకరించడో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చి నాకు రక్షణనిచ్చాడు. రక్షణనిచ్చి నేను పరలోకానికి వెళ్ళాలి. జీవితంలో జాగ్రత్తగా వినండి. మనము శిలువ ధ్యానాలు ముగించేస్తున్నాం, తర్వాత ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోం. మనము రక్షణను పొందాం. మనం యేసు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని విని రక్షింపబడ్డాం. ఎవరు యేసును నోటితో ఒప్పుకుంటారో, హృదయంలో విశ్వసిస్తారో వాడు రక్షింపబడ్డాన్ని రోమా 10:11 అంటాడు, రోమా 10:9 అంటారు. ఎందుకు? నేను రక్షింపబడిన తర్వాత నేనేం కావాలండి? నేను ఆయన శిష్యుణ్ణి కావాలి. శిష్యుడు ఎవడండి? బోధకుని పాదముల దగ్గర కూర్చొని వినేవాడు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఈ ఈ యొక్క విషయాన్ని మనం గురించి ఆలోచించేటప్పుడు వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, ఎందుకు మన జీవితాల్లో సాతాను మనకు భ్రమ కల్పెడుతున్నాడు? సాతాను మనల్ని ఎందుకు తప్పుదోవ పెడుతున్నాడు? ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఇద్దరు విశ్వసించారు, ఆ కుటుంబంలోని ఇద్దరు యేసు ప్రభువును ప్రేమించారు, ఆ కుటుంబంలోని ఇద్దరు యేసు ప్రభువును సేవించారు. కానీ ఆ కుటుంబంలో ఇద్దరు దేవుని దృష్టిలో భిన్నంగా ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం చదువుకున్నాం. వారు మార్తా, మరియలు. ఇద్దరు యేసును ప్రేమించారు, నో డౌట్. ఇద్దరు దేవుని సంతోష పెట్టాలనుకున్నారు, నో డౌట్. కూర్చున్న వారందరూ మీరు దేవుని ప్రేమించారు, అందుకే ఇక్కడ ఉన్నారు. కూర్చున్న వారందరూ దేవుని సేవించాలనుకుంటున్నారు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. కూర్చున్న వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడని మీకు తెలుసు కనుక మీరు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభు ఇద్దరిని ప్రేమించాడండి, ఇద్దరిని ప్రేమించాడు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి? మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు మై గాడ్. నా ప్రేమ దేవునికి అంగీకారం కావాలి. నా ప్రేమ దేవునికి అంగీకారం కావాలి. నేను ప్రేమిస్తున్నాను అనుకుంటూ అవతల వాడు నన్ను ప్రేమించకపోతే, అనుకుందాం ఒక పిల్లవాడు యవనస్తుడు వెళ్ళి ఒక పాపను ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటాడు. అమ్మాయి అంటుంది నేను నిన్ను లవ్ చేయడం లేదు అని. వీడు ఎంత అడుక్కున్నా ఆమె అంటుంది ఏమన్నది, నేను లవ్ చేయలేం లేదని. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వికసించిందంటారా? లేదు కదా. వెన్ బోత్ ఆఫ్ దెమ్ విల్ యాక్సెప్ట్, దెన్ బ్లూజమ్స్ ఎ ఫ్యామిలీ, దెన్ బ్లూజమ్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఇద్దరు అంగీకారం అయినప్పుడు మాత్రమే వారి యొక్క మధ్య సంధి, సమాధానం, ఒక శ్రేష్టమైన ఒక సహోదర ప్రేమ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మార్తమ్మ మాదిరి అనుకుంటారు. మన జీవితంలో క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుడు నన్ను రక్షించిన తరువాత దేవుడు నా నుండి కోరుకునేది, ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో చివరి మాట అంటాడు, అవసరమైనది ఒక్కటే. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ లైఫ్. యు ఆర్ వేస్టింగ్ దట్, యు ఆర్ మిస్సింగ్ దట్ ఆల్ ద టైమ్. అవసరమైనది ఒక్కటే. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా,
సిలువను గురించి మనం ఆలోచిస్తున్నాం. యు ఆర్ సఫరింగ్ ఇన్ సిక్నెస్ బికాస్ ఈ అవసరమైన దాని గురించి నువ్వు ఆలోచించలే. యూ డిడ్ నాట్ గెట్ వాట్ యు వాంటెడ్ బికాస్ నువ్వు అవసరమైనది ఆలోచించలే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా ఇది నువ్వు తప్పకుండా చెయ్యాలి అని అంటాడు. అది తప్ప నువ్వు ఏది చేసినా నీ రోగం బాగాదు, అంతేనా? అవసరమైనది ఒక్కటే. మార్తతో అంటాడు, మార్త నీ రకంగా నన్ను ప్రేమించాలనుకుంటావు, నీ రకంగా నన్ను నీ రకంగా నన్ను సేవించాలనుకుంటావు, నీ రకంగా నన్ను సంతోషపెట్టాలనుకుంటున్నావు. కానీ నీకు తెలియదు ఏంటంటే నన్ను సంతోషపెట్టాలి అంటే, నన్ను సేవించాలని అంటే ఒకటి చేయాలంతే. ఈ లోకములో వీఆర్ మిస్సింగ్ దట్ మార్క్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ శిష్యుడు, రక్షింపబడిన శిష్యునికి అవసరమైనది ఒక్కటే. వాక్యం ఏమంటుంది? మరియా ఉత్తమమైన దానిని ఎంచుకునింది. మన జీవితంలో మనకు ఉద్యోగం ఉత్తమమైంది, మన జీవితంలో మనకు డబ్బు ఉత్తమమైంది, మన జీవితంలో మన స్టేటస్, మన ఫ్యామిలీస్ ఉత్తమమైంది, మన జీవితంలో కష్టపడి పనిచేయడం ఉత్తమమైంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, వాట్ వి డూ, హౌ వి డూ మ్యాటర్స్ మోస్ట్ టు జీసస్. వాట్ వి డూ, హౌ వి డూ, ఏమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది దేవునికి చాలా ముఖ్యమట. చాలామంది ఇష్టము లేకుండా దేవుని సేవ చేస్తారు, నెంబర్ 1. చాలామంది కష్టముతో చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది గొనుక్కుంటూ చేస్తారు, నెంబర్ 3. చాలామంది తిట్టుకుంటూ చేస్తారు, నెంబర్ 4. ఇవన్నీ దేవునికి ఇష్టం లేదమ్మా. అవసరమైనది ఒక్కటే. పక్కనున్న వారిని మర్చిపోయి దేవుని మాటలు వినడం మాత్రమే అవసరమైంది. అది తప్ప మనం అన్నీ చేస్తున్నాం. దట్స్ వై వీఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ హిస్ లిస్ట్. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆశీర్వాదపు లిస్టులో మనం లేవమ్మా. ఈ ఉదయకాలం మీరు గమనించాలి, ఇది యేసు ప్రభు యొక్క పరిచర్యలో 1 సంవత్సరం తర్వాత జరిగిన సంఘటన ఇది. శిష్యుడు మొదట ఏం చేయాలి? అవసరమైంది ఒకటి ఏంటి? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, అంతే. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటే నీకు అవసరమైంది. ఆల్ అదర్స్ ఆర్ డిఫరెంట్. మనము అది తప్ప, దేవుని మాట తప్ప లోకం చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు? ఆశీర్వదింపబడాలని. మన జీవితాల్లో మనం చేసేది అదే. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం మత్తయి 7లో అదే అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అంతే. ధర్మశాస్త్రం అంతా పక్కన పెట్టండి, మోషే మాటలన్నీ పక్కన పెట్టండి, ఏలియా మాటలన్నీ పక్కన పెట్టండి. మనం శిష్యులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు మన జీవితాల్లో మనం చేయవలసిన ఒకే ఒక మాట, ఆ మాటలు విని వాటి చొప్పున జీవించాలి, అంతే. అదొక్కటే అవసరమైందండి. అన్ఫార్చునేట్లీ మనం చేస్తున్న పొరపాటు అదొక్కటి చేయడం లేదు. ఆయన మాటలు వినడానికి మనకు సమయం లేదమ్మా. సమయం లేదు కదా. ఆ మాటలు విన్నా దాని గురించి ఆలోచించే ఓపిక లేదమ్మా. ఒకవేళ ఆలోచించినా ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశమే లేదమ్మా. ఎలా బాగుపడతాం? అవసరమైనది ఒక్కటే, అదే ఉత్తమమైంది. మీరు అది మిస్ అవుతున్నారు. ఒక శిష్యుడు తన బోధకుని నోట నుండి వచ్చే ప్రతి మాటను వింటాడు. నన్ను యేసు ప్రభు నా శిష్యుడు అని పిలవాలి అంటే ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి జారువారు ప్రతి మాట నేను వినాలిగా. తండోపతండాలుగా వచ్చారండి, తండోపతండాలుగా యేసు ప్రభు మాట్లాడేటప్పుడు వచ్చారండి. ఎందుకు వచ్చారో తెలుసా? వారు వచ్చింది యేసు మాటలకు కాదండి, వారు వచ్చింది యేసు ప్రభు మాటల తర్వాత చేసే కార్యాల కోసం. మనం కూడా దానికి వస్తున్నామమ్మా. We are not coming to listen to God's word. We wanted to get the blessings of God after the word. ఆయన ప్రతి వారిని దీవించి ఆయన విస్తారముగా వారితో మాట్లాడిన తర్వాత వారి మధ్య ఉన్న రోగులందరినీ స్వస్థపరచని వాక్యంలో ఉంది. We are coming not to listen to him. ఆయన మాటలు వింటే మనం బతుకుతామట, ఆయన మాటలు వింటే మనం బాగుపడతామట, ఆయన మాట వింటే మన జీవితాలు తెప్పరిల్లుతాయట, ఆయన మాట వింటే మన జీవితాల్లో ఆశీర్వాదం వస్తుందంట. అది తప్ప మనం అన్నీ కోరుకుంటున్నాం. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించండి, మన జీవితాలలో మన జీవితాలలో మనం గమనించాలి. మన జీవితాలలో ఆమె చేసిన పని, వాట్ వి హియర్
హూస్ వీ హియర్ ఇస్ మన జీవితాల్లో చాలా చాలా అవసరం అండి. చాలామంది మనతో మాట్లాడతారు, పోనీలేండి, చాలామంది మాట్లాడతారండి. ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా చాలామంది మాట్లాడతారు. అన్నిటికన్నా తీపికరమైన మాట ఏంటో తెలుసా? ఈ లోకములో నీ చెవులు వినడానికి ఇష్టపడే తీపికరమైన మాట ఏంటో తెలుసా? నీకు అయిష్టమైన వాని గురించి మాటలు. ద పర్సన్ హూమ్ యూ డజంట్ లైక్. నీవు ఒక వ్యక్తి మీద నీకు ఒక సరైన ఆలోచన లేదు, ఆయనను గూర్చి నీకు సరైన అవగాహన లేదు, ఆయనను గూర్చి నీకు ఏదో మనసులో ఏదో ఒక ఆయాసం ఉందండి. ఆయన గురించి ఎవరైనా చెడుగు మాట్లాడుతుంటే చెవులు కోసుకుంటాం కదా. యేసు మాటలు మనం ఎందుకమ్మా అంతగా వినం? వై వీఆర్ నాట్ లిసన్? క్రైస్తవుల్లో ఎందుకు దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు? యేసు ప్రభు మాటలు విన్నప్పుడు యోహాను సువార్తలో ఉంది 8వ అధ్యాయం, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఈ మాటలు వింటే మనము బతకలేము. ఆయన అంటాడు, నా మాట జీవాహారపు మాట, నా మాటలు విన్న వాటిలో నీటి బుగ్గలు ఉంటాయని ఆయన అంటే, ప్రజలు అంటారు ఇది కఠినమైన బోధ, ఈ బోధను మేమెట్లా వినగలుగుతాం, ఈ బోధను మేమెట్లా సహించగలుగుతాం? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో ఎప్పుడు బాగుపడతాం? ఆయన మాట వినటానికి ఇష్టపడి, ఎప్పుడు మాట వినటానికి మన జీవితంలో 100వ కీర్తన ఈ ఉదయకాలం చదువుకున్నాం. క్రీస్తునందు ప్రేమైన, ఒక్కసారి 100వ కీర్తన చూడండి. ద సీక్వెన్స్ ఆఫ్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఇది ఉదయకాలం 100వ కీర్తన తీసుకున్నా. చూడండి, మీరు ఒక్కసారి చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడే. ఎందుకండి? యు హర్డ్ సంథింగ్ అబౌట్ హిమ్. ఆయన యొక్క ఔన్నత్యాన్ని విన్నావు, నీకు ఉత్సాహం చేయడానికి నీకు సమయం దొరికింది. ఔన్నత్యాన్ని గురించి విన్నావు. ఎవరో నీకు లెటర్ రాసి, ఎవరో పిఎం ఆఫీస్ నుంచి నీకు లెటర్ వచ్చిందండి, టుమారో మార్నింగ్ 8 o'clock మీ ఇంటికి పిఎం వస్తున్నాడు. పిఎంని ఇప్పుడు దాకా నువ్వు చూడలే. పిఎం నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో నువ్వు చేస్తున్న ఇడ్లీ వడ తినడానికి వస్తున్నాడు. ఏం చేస్తానండి? ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళకందరికీ పోయి గట్టి గడుచుకుంటూ చెప్తావు. ఏమని చెప్తావు? సార్, పిఎం వస్తున్నాడు. పిఎం వస్తాడా లేదా కన్ఫ్యూజ్ ఇంకా, కానీ నీకు ఒక లెటర్ దొరికింది. ఉత్సాహధ్వని చేస్తావు. ఏంటి? అందరికి పోయి ప్రచారం చేస్తావు. సంతోషముతో యెహోవాను సేవించుడి. పొద్దునైనప్పుడు 6 గంటలకే లేసి ఆయనకు కావలసిన వారం రోజుల నుంచి ఉత్సాహ ధ్వని చేశావు. 6 గంటలకే లేచి ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ అంతా రెడీ చేసి పెడతావా? ఆయన ఏం తింటాడో కనుక్కొని, పిఏతో కనుక్కొని సేవించడం అంటే ఆయన కొరకు కష్టపడేది. సంతోషముతో ఆయనను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు. అంటే ప్రేమినిస్తుడు వస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి గానంతో, అంటే సంతోషంగా ముఖం పెట్టి ఆయన లోపలికి వచ్చాడు. ఉత్సాహ గానం చే ఆయన సన్నిధికి రండి. శిశులంగా మన జీవితాల్లో చేయాల్సిందే. ఆయన మాటలు మనకు చెప్పడానికి వస్తున్నాడని నువ్వు ధైర్యంగా సంతోషంతో పాటలు పాడుకుంటూ అందరికీ చెప్పుకుంటూ గుడికి రండయ్యా, దేవుని మాటలు వినండయ్యా అని మనం చెప్తాం. లోపలికి వచ్చిన మనం ఆయన మాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కనుక మనల్ని మనం ప్రిపేరింగ్ చేసుకుంటా, పరిశుద్ధంగా ఉంటాం. ప్రభువా, నాలో ఉన్న అపనమ్మకం, నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న వేషధారణ, నాలో ఉన్న అవిశ్వాసం దూరపరచుని ప్రార్థన చేసుకుంటాం. 3వది, ఆయన మాట కొరకు ఎదురు చూస్తాం. క్రీస్తునందు ప్రేమైన లేవీకాండం 16వ అధ్యాయం. మోషే ఎందుకు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు? మనం ఎందుకు ఇల్లంతట్లో నమ్మకం కాలేకపోతున్నాం? లేవీకాండము 16వ అధ్యాయము. లేవీకాండము 16వ అధ్యాయము. లేవీకాండము 16వ అధ్యాయము. లేవీకాండము 16వ అధ్యాయము 34వ వచనం. చివరి మాట, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు, అంతేనమ్మా. నీవు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కావాలంటే అంతే. నథింగ్ యాడెడ్, నథింగ్ సబ్స్ట్రాక్టెడ్. మన జీవితాల్లో మనం గమనించాలి. మన పొరపాట్లు చేస్తున్నది ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి నీ మాటలు చేరుస్తున్నావు, దేవుని మాటలకు నీకు కావలసినట్లు మార్చుకుంటున్నావు. అతడు అట్లే చేశాను.
ఇంకా నేను వెతికా, రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అతడు అట్లే చేశాను, దేవుని చెప్పినట్లు చేశాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చివరి మాట చూడండి. దేవుని మాటను విని దేవుని మాట ప్రకారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను గురించిన సాక్ష్యం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనం. ఓకే, 10వ వచనం చదువుతున్నా. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికీ అతని దేశమందరికీ ఏ సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకు యెహోవా అతనిని పంపెనో వాటి విషయములోను, నెంబర్ 1, ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ఇది నా మాటలు కావండి. నీవు విని చేస్తే నీ సాక్ష్యం ఇలా ఉంటుంది. నీలాంటి వాడు పుట్టలేదు అంటాడు దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మార్త పని పెట్టుకొని సంతోషపెట్టాలనుకునింది. చాలామంది వారి జీవితంలో యేసయ్యను బాగా వినండి, పనుల చేత నీవు దేవుణ్ణి సంతోష పెట్టలేవు. ఆయన పలుకులను వినటానికి ఇష్టపడితే ఆయన ఇష్టపడతాడు. చాలామంది పనులు చేస్తారు, చాలామంది పనులు చేస్తారండి. ఆ పనులు దేవుణ్ణి సంతోషపెట్టవు, సంఘాన్ని సంతోషపెడతాయి, సంఘానికి ఆశీర్వాదకరమవుతాయి. కానీ దేవుని పలుకులు నీ జీవితానికి ఆశీర్వాదకరమవుతుంది. వీఆర్ ఆల్ టూ బిజీ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్, బట్ వీఆర్ వెరీ లేజీ ఇన్ లిసనింగ్ టు హిస్ వర్డ్. జీవితంలో జాగ్రత్తమ్మా. మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఇది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, అందుకు ప్రభు, మార్త నీవు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు. ఏం చేద్దామండి? చర్చ్ ఏమైపోతుందండి? చర్చ్ పనులు ఎలా చేయాలండి? చర్చ్ కార్యాలు ఎలా చేయాలండి? దేవుడు అంటాడు, సంఘం నాది, నేను చూసుకుంటా, డోంట్ వరీ. మోషే అన్నాడు, అయ్యా నేను ఈ యోర్దాను దాటించయ్యా, నేను పోతే వీళ్ళకు నాయకుడు లేడయ్యా. దేవుడు అన్నాడు, నేను ఎప్పుడో సెటిల్ చేసుకున్నా, నీ అకౌంట్ నేను ఎప్పుడో సెటిల్ చేసిన మోషే. నేను ఎప్పుడో యెహోషువాని నేను ఎన్నుకున్నా. నువ్వు నెబో పర్వతం ఎక్కి నువ్వు చనిపోవాలి, కానీ నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి ప్రభా? నువ్వు యెహోషువ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. నీకు కలిగిన ఆత్మలో ఒక పాలు ఆయనకి ఇవ్వాలి నువ్వు. అది కూడా విన్నాడండి. దేవుడు అన్నాడు, ఇంకా నాతో మాట్లాడొద్దు, నువ్వు కొండ మీదకి చచ్చిపోయేదానికి కూడా ఆయన ఇష్టపడి. యెహోవా మాట చూడండి, మీరే చూడండి, ఆ మాట మీరు చూడాలి. దిగుతాంతం నువ్వు చూపించా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే, చెప్పాలి, మీరు చదవాలి. కాదండి, వాక్యం ఏందండి? యెహోవా మాట చొప్పున బతకాలి, యెహోవా మాట చొప్పున ఆశీర్వాదం రావాలి, యెహోవా మాట చొప్పున నాకు ధనం కావాలి, యెహోవా మాట చొప్పున నాకు విజయం కావాలి, యెహోవా మాట చొప్పున నా జీవితంలో కావలసినవన్నీ నాకు కావాలి, నా రోగం పోవాలి. అది కదా పాస్టర్ గారు లెక్క. దేవుని మాట వినవాడు, ఒబీడియంట్ డిసైపుల్ ఎవడో తెలుసా? యెహోవా మాట చొప్పున చచ్చిపోవడానికి ఇష్టపడతాడమ్మా. ఇఫ్ గాడ్ సేస్ డై టుడే, యూ షుడ్ బి రెడీ టు డై. ఆర్ వి? మొదటిది ఉత్తమం. శిష్యునికి కావలసింది ఉత్తమం మీద గెలుచుకోవాలి. అది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. ఈ ఉదయకాలం మన జీవితాల్లో నీవు శిష్యుడుగా ఈ లోకంలో నీకు దేవుడు రక్షణనిచ్చాడు. ఆ రక్షణను నువ్వు కాపాడుకోవాలి అంటే దేవుని అంతే అంటాడు. మీరు కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను ఉంది. దేవుడు దాన్ని రెఫర్ చేస్తే ఏమంటాడు తెలుసో, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడింది కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒకడు ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పండి. ఒకడు నీకు సహాయం అడిగితే ఒకడు నీకు షర్టును అడిగితే ప్యాంటు కూడా ఇచ్చేయండి. ఒకడు నీతో 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు పోండి. కేవలం మీ స్నేహితుల కొరకు కాదు, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది న్యూ టెస్టిమెంట్ అమ్మా. మన జీవితాల్లో ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్లు బతుకుతున్నాం. క్రీస్తునందు, అందుకే ప్రభు అంటాడు, ఆయన శిలువ మీద అంటాడు, సమాప్తమైనది. ఏంది సమాప్తమైంది? ధర్మశాస్త్ర యుగం సమాప్తమైంది, కృపాయుగం ప్రారంభమైంది.
ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము శిలువ శ్రమలు ధ్యానిస్తూ ఉన్నాం, శిలువనాథుని మనం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. జీవితంలో అవసరమైనది మర్చిపోతున్నావా? మార్త ఉత్తమమైన, దేవుడు మార్తను ఏమనలేదమ్మా, మరియను ప్రశంసించాడు. ఏమన్నాడు? మైరియా ఉత్తమమైనది కోరుకున్నది. వాట్ డిడ్ యూ చూస్? నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. శిష్యునికి అవసరమైంది, కోరుకునేది ఒకటే, దేవుని మాటలు వినడం, దేవుని మాటల గురించి ఆలోచించడం. ఎక్కడైతే దేవుని మాట మన జీవితాలలో ముందు పెట్టుకుంటామో, క్రీస్తునందు ప్రేమైన వల్ల మొదటి సమూయేలు గ్రంథం ఒక్కసారి దేవుని మాటను పెట్టకపోతే దేవుడు ఏమంటాడు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు రాజుతో ఏమంటాడు ఒకసారి గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మీరు అనుకోవచ్చు, అంత ఇంపార్టెంటా దేవుని మాట? అంత ఇంపార్టెంటా? ఏముందండి, మేము ఆరాధనకు వస్తున్నాం కదా, దేవుని మాట వినాలా? పండుకుంటే సరిపోదా? ఏసీలు పెట్టారుగా. దేవుడు అంత కోరుకుంటాడా? అంత ఉత్తమమైందా దేవుని మాట? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే. అందుకే యేసుప్రభు అన్నాడు, ఉత్తమమైంది మాట వినడం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. శిష్యునికి కావాల్సింది ఈ దినాలలో మనం కావాల్సింది, గుడ్ ఫ్రైడే వచ్చే సమయానికి మై ఇంటెన్షన్ ఈస్ చర్చి వాళ్ళందరూ యేసు ప్రభు శిలువ దగ్గరికి రావాలి. శిష్యుల మాదిరి పరిగెత్తిపోకూడదు. నిజమైన శిష్యుడు తన శిలువను తను వెంతుకొని, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, మత్తయి సువార్త 16:24, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన ఉత్తమమైన శిష్యునికి ఉత్తమమైనదే మాట వినడం, గైకొనడం. మన జీవితాల్లో మాటకి ఎంత ప్రాముఖ్యం ఉందమ్మా? యేసు మాటకి ఎంత ప్రాముఖ్యం ఉందమ్మా? యేసు మాటల గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామమ్మా? క్రీస్తునందు ప్రేమైన వాట్ యు సే, వెన్ యు లిసన్ మ్యాటర్స్ మోస్ట్. జీవితంలో గమనించండి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. రెండవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. శిష్యునికి ఉండవలసిన రెండవ ఆయనకున్న క్రెడెన్షియాలిటీస్, శిష్యునికి కావలసిన ముఖ్యమైన దేవుడు కోరుకునే, శిష్యుల నుండి దేవుడు కోరుకునేది ఏంటి? అగైన్ 2 సిస్టర్స్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు యొక్క మరణం, పునరుత్థానం గురించి ఉంది. అందులో మళ్ళా 2 సిస్టర్స్ వచ్చారండి. అక్కడ మళ్ళా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మార్త మరియనే పెట్టారండి. 2 విశ్వాసులే, 2 యేసును ప్రేమించారు, 2 గుడికి వెళ్ళారు, 2 దేవుని మాటలు మాట్లాడారు, 2 దేవుని గురించి ఆలోచించారు, కబురంపారు దేవునికి కబురంపారు. నీవు ప్రేమించు, లాజరు రోగి అయ్యాడు, రాయ వచ్చి ముట్టి బాగు చేయని చెప్పలే, కబురంపారు. ఒక భక్తుడు అంటాడు, దే హ్యావ్ గివెన్ ద ఇంటిమేషన్ టు జీసస్ బట్ దే డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్ ఇన్ టు ద ప్రాబ్లం. మనం చాలామంది చేసే పొరపాటు ఇదే. ప్రార్థనలో వి ఇంటిమేట్ టు గాడ్ బట్ వి నెవర్ ఇన్వైట్ హిమ్ టు కమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లం. వారు నీ సహోదరుడైన, మా సహోదరుడు, నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడు అని ఉందంతే. చూడండి వాక్యంలో. నువ్వు రాయా, నువ్వు త్వరగా రాయా, నువ్వు వస్తే నీ రోగం బాగవుతుందయ్యా. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ప్రేయర్స్ వీఆర్ ఇంటిమేటింగ్ టు గాడ్. దేవునికి చెప్తున్నామండి, కానీ దేవుడు వచ్చే ఆ ప్రాబ్లంను ఆయన సమస్తం సాధ్యం కదా. యిర్మీయా గ్రంథం 29లో ఏమనుందండి? నేను సర్వ శరీరులకు దేవుడను, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీరు ప్రార్థన చేస్తున్నారండి. యు ఆర్ ఇంటిమేటింగ్ జీసస్ అబౌట్ యువర్ ప్రాబ్లం. డిడ్ యూ ఎవర్ ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ లైఫ్? నీ ప్రాబ్లంలోనికి దేవుణ్ణి ఎప్పుడైనా ఇన్వైట్ చేశారా? రా ప్రభువా, నువ్వు చాలా సీరియస్గా ఉంది ప్రభా అంటే యేసుప్రభు వచ్చేవాడు కదా. యేసుప్రభు రాలేదండి, 4 రోజులైంది, చచ్చిపోయాడు. ప్రాబ్లం మురిగిపోయింది, ప్రాబ్లం ఎక్కువైంది. రోగి అయిన వాడు చచ్చి శవమే లోపల కూర్చున్నాడు. యేసుప్రభు వచ్చాడు.
క్రీస్తునందు ప్రియమైన, హౌ యు వర్షిప్, వేర్ యు విల్ వర్షిప్ మ్యాటర్స్ మోస్ట్. శిష్యునికి నేర్చుకోవాల్సింది గమనించండి. యేసుప్రభు వచ్చాడు, మార్తతో మాట్లాడతాడు. మార్త యేసుప్రభును తిట్టింది. తిట్టడం అంటే అక్యూజ్ చేసింది. ఏమంది? నీవు వచ్చిందంటే, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావుకుంటున్నాం. అంతేనా? చెప్పండి. నీవు ఇక్కడ ఉండిన ఎడలా. యేసుప్రభు ఆమెను ముఖం చూసి అని ఉండొచ్చు కదా, ఎప్పుడు పిలిచినావు తల్లి నువ్వు? నీ దగ్గర ఉండాలంటే నన్ను ఎప్పుడు పిలిచావమ్మా? రోగి అయి ఉన్నావని చెప్పావు కానీ నువ్వు రా అని చెప్పావా? చాలామంది ప్రార్థనలకు యేసుప్రభు జవాబు ఎందుకు ఇవ్వడం తెలుసా? మీరు ఆయనకు చెప్తున్నారు, ఆయన వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అడగడంలే. వన్స్ వెన్ యూ జీసస్ స్టెప్స్ ఇన్ టు యువర్ ప్రాబ్లం, నీ యొక్క జీవితపు సమస్యలో యేసు కాలిడితే జక్కయ్యలాగా నువ్వు అబ్రహాం కుమార్తె అయిపోతావు. క్రీస్తునందు ప్రియమైన వల్ల మనం గమనించాలి. వారు పిలిచారు, వచ్చాడు దేవుడు, ఇద్దరు వచ్చారు. మార్త అనింది, నీవు ఉండింటే నా సౌరుడు చావుకునిండు. యేసుప్రభు వచ్చినానని ఆయన శిష్యురాలైన మార్తకు తెలిసి పోయి యేసుప్రభును చెప్పేసింది. అయ్యా ఏమయ్యా, లేట్ అయింది, చచ్చిపోయినాడయ్యా నా సహోదరుడు, నీ ఫ్రెండ్ చచ్చిపోయినాడయ్యా. బాగా గమనించండి. యేసుప్రభు వచ్చినాడన్న సంగతి మరియకు వినిపించింది. యేసుప్రభు వచ్చాడని వార్త మరియకు వినిపించేది. ఒకసారి నాతో పాటు యోహాను సువార్త 11వ వచనం. ఇరవై 28వ వచనం జాగ్రత్తగా వినండి. ఆమె ఈ మాట చెప్పి, అంటే మార్త యేసుప్రభుతో చెప్పి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరుడైన మరియను రహస్యముగా పిలిచెను. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరుడైన మరియను రహస్యముగా పిలిచెను. వచ్చాడా? ఇంత లేటా? నేను రానుపో, నా కోపగున్నపో అనలేదండి. విశ్వాసి యొక్క ఆరాధన ఎలా ఉండాలి? వాట్ గాడ్ వాంట్స్. బ్రదర్ చచ్చిపోయాడు, సమాధిలో పెట్టారు, కంపు కొడుతున్నాడని రాయి పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ వారిని సమాధానించడానికి వచ్చారు. యేసుప్రభు లేటుగా వచ్చినాడని చెప్పి బయట ఫ్రంట్ రూమ్లో హాల్లో మార్తమ్మ తిట్టడం, వాళ్ళ అక్క తిట్టడం మరియకు వినిపిస్తూ ఉంది. మెల్లగా వచ్చి బోధకుడు యేసయ్య వచ్చినాడని మరియమ్మకు చెప్పారు. వాక్యం చూడండి, నెక్స్ట్ ఏముందో. ఆమె విని త్వరగా లేచి, అది కావాలి. ఇదండి వర్షిప్. God wants this. What you do, how you do is most important in life. దేవుడు నీ నుండి అది కోరుకుంటాడు. మరియ విని త్వరగా లేచి. క్రీస్తునందు ప్రియమైన వల్ల దేవుని మాట విన్నవాడు దేవుని కొరకు దేవుని వెతకడానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యడు. ఆమె పాదముల దగ్గర విని, లూకాసు వార్త 10లో శిష్యునిగా ఆమె పాదముల దగ్గర వినింది. ఒక్కసారి మాట వింటే, ఆయన వచ్చాడు అంటే, ఆయన నా ఇంటిలో నా ప్రాబ్లంలోనికి కాలు పెట్టాడు అంటే, నా జీవితంలో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని ఆమె గెలిచిపోయింది. డూ యూ గెట్ ఇట్? ఆమె విని త్వరగా లేచి, చూడండి, ఆయన యొద్దకు వచ్చాను. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. మాట విన్నవాడు ఆయన దగ్గరికి వస్తాడు. శిష్యుడు ఆయన దగ్గరికి రాకుండా ఉండలేడు. ఒకసారి మాట విన్నవాడు ఆయన మాటల కొరకు తరచుగా వస్తాడండి. సంఘము ఎందుకు బలపడదు? సంఘములో ఉన్నవారు రెగ్యులర్గా ఆదివారం గుడికి ఎందుకు రారు? ఆలోచించాలి. ఇఫ్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యము నీకు బలం ఇస్తుంది. దేవుని వాక్యం నీకు శక్తి ఇస్తుంది. దేవుని వాక్యము నిన్ను నిలబెడుతుంది. దేవుని వాక్యం నీ రోగమును బాగు చేస్తుందన్న విశ్వాసం నీలో పుట్టిస్తుంది. పుట్టించిన తర్వాత ఆ వాక్యము ఎవరి నోట నుండి వచ్చిందో ఆ వాక్యముడు ప్రబోధించిన బోధకుని దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. ఇది శిష్యుడు చేయవలసిన రెండవ పని. మరియా త్వరగా లేచి ఆయన ఎద్దుకు పరిగెత్తుకుంటూ వచ్చిందండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన్ను కలుసుకున్న చోటనే ఉండెను కనుక ఇంటిలో మరియతో కూడా ఆమెతో ఉండే ఓదార్చున్న యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళననుకొని ఆమె వెంట వెళ్ళదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆమెతో పాటు పరిగెత్తుకుంటూ పోయారు. బాగా వినండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి
ఆయన పాదముల మీద పడి. దట్స్ ఆల్. ప్రాబ్లం చెప్పలే, తన జీవితంలో ప్రాబ్లం చెప్పలే. యేసు ప్రభుని అక్యూజ్ చేయలే. నువ్వు లేటుకు వచ్చినావు, నువ్వు లేటుకు రావడం వల్ల నా కొడుకు నా తమ్ముడు చచ్చిపోయినాడని చెప్పి యేసు ప్రభు మీద నింద మోపలే. మనము ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రభా నువ్వు నా ప్రార్థన వినవు, నా ప్రార్థన నువ్వు ఎందుకు ప్రభా నువ్వు వినవు, నువ్వు వచ్చినట్టు నా ప్రాబ్లం సాల్వ్ అయింది. మార్త మాదిరి మనం కంప్లైంట్ చేస్తామండి. యేసు వచ్చినదని విని చనిపోయిన ఇంటి నుంచి లేచి యేసు ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చే వాక్యమేముడు యేసును చూచే. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. బాగా వినండి. ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ద సొల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. వాట్ యు మస్ట్ డూ? ఏం చేయాలమ్మా? ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. ఎక్కడ దొరుకుతాడమ్మా ఆయన? సంత వీధిలో దొరకడు, ఆలయంలో దొరుకుతాడు. యేసు ప్రభు ఆలయంలో ఉన్నాడు. ఆయన మార్తను కలుసుకున్న చోటనే అక్కడే ఉన్నాడు. మార్త వచ్చి ఆయన పాదముల మీద పడింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి ఆమెను చూడండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎట్లా నా సహోదరుడు చావకుండును అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెను వచ్చిన యూదులు ఏడ్చుటయు చూసి యేసు కలవరపడి ఆత్మలో ములుగుచు అతని ఎక్కడ ఉంచితనని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని అతనితో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. వై డిడ్ జీసస్ క్రై? దిస్ ఈజ్ మై సబ్జెక్ట్ టుడే. వై డిడ్ జీసస్ క్రైస్? యేసును ఆరాధించే శిశురాలు మరియమ్మ, యేసు నోట నుండి వచ్చిన ప్రతి మాట విన్న మరియమ్మ, యేసు మాటల మీద తన జీవితాన్ని కట్టుకున్న మరియమ్మ, యేసు ప్రభు జీవితంలో ప్రతి ప్రశ్నకు సమాధానము తెలిసిన సంపూర్ణంగా విశ్వసించిన మరియమ్మ, ఆయన పాదాలు తప్ప వేరే చోటే ఎరగని మరియమ్మ వాళ్ళ అక్క సహవాసంలో వాళ్ళ అక్కడే లగ్గొట్టింది. అర్థమవుతుందా? నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. అందుకే ఇచ్చాడు ప్రభు. శిష్యుడుగా ఎదగాల్సిన మార్త తన జీవితంలో ఇంకనూ యేసు ప్రభు ఎందు సంపూర్ణమైన విశ్వాసం లేదని యేసు లాజరు చచ్చిపోయేదానికి ఏడవలేదండి. నీ జీవితంలో యేసును నువ్వు సంపూర్ణంగా విశ్వసించి ప్రతిరోజు ప్రార్థన చేసి నీ ప్రాబ్లంలోనే బతుకుతూ యేసు సంపూర్ణమైన నీకు విశ్వాసాన్ని, యేసు ప్రభు నీ ప్రాబ్లం నుంచి నీకు సొల్యూషన్ ఇస్తాడని తెలిసి కూడా ఆ ప్రాబ్లంను సొల్యూషన్ నీకు తెలిసి యేసు ప్రభు నీ ప్రాబ్లంకు సొల్యూషన్ అని తెలిసి కూడా యేసు ప్రభును వాడుకోవడం లేదని ఏడుస్తున్నాడు యేసు ప్రభు. ఆలోచించండి. నాట్ బికాస్ యు ఆర్ ఇన్ ప్రాబ్లం, బట్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్ ఆన్ హిమ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. మన జీవితాల్లో ఉన్న పొరపాటు ఇదండి. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి. కానీ ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన శిష్యులు ఆయన మాటలు వినకపోతే, ఆ మాటల మీద వారికి సంపూర్ణమైన విశ్వాసం లేకపోతే యేసు కన్నీళ్లు విడిచాడు. ఒక నిమిషంలో లాజరును బయటకు తెచ్చేవాడు ఎందుకు ఏడుస్తారండి? చెప్పండి, మీరు చెప్పండి. హీ నోస్ దట్ ఈజ్ గోయింగ్ టు, ముందే అన్నాడు మన సహోదరుడైన లాజరు నిద్రపోవచ్చున్నాడు, మనం పోయి లేపుదామన్నాడు కదండి. ఇంకా రాకముందే అన్నాడు. He knows that he is going to raise him up, then why should he cry? మన జీవితాల్లో బాగా గమనించండి. శిష్యులైన మనం దేవునికి కన్నీళ్లు తెప్పిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆయన మాటలు వినడానికి ఇష్టపడడంలే, మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడలే, మాటల ప్రకారంగా మన విశ్వాసాన్ని ప్రకటించడానికి ఇష్టపడలే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసుప్రభు లేపాడండి, లాజరును లేపాడు. లాజరును లేపడం క్వశ్చన్ కాదు ఇక్కడ. నీవు ఆరాధన, హౌ యూ డూ, వేర్ యూ డూ, వెన్ యూ డూ ఈజ్ మ్యాటర్స్ మోస్ట్. క్రీస్తునందు ప్రేమ ఆమె కాళ్ళ మీద పడ్డం, యేసు ప్రభు లాజరును లేపడం జరిగిపోయిందండి. జీవితంలో నీవు సమస్యలకు కొట్టుమిట్టాడుతున్నావా? నీ సమస్యలు నీ జీవితంలో భయంకరంగా నిన్ను బాధిస్తూ ఉన్నాయా? దీనికి సొల్యూషన్ లేదని నీకు తెలుసా? నీ జీవితంలో డాక్టర్లు ఇచ్చేశారా? ఐ ఆల్వేస్ టెల్ యూ, గో అండ్ ఫాలో ఆన్ జీసస్ ఫీట్. నాకు ఇంకా నేను ఇంక దేని గురించి ఆలోచించలేదయ్యా, నీవు తప్ప నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడయ్యా అని ఆయన కాళ్ళ మీద పడు. నీ జీవితంలో నీకు మంచి జరుగుతుందమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ శిష్యుడు వినాలి, విన్నదాన్ని ప్రకటించాలి. ఎలా? పాదముల మీద పడేటట్టు. ఆమె వినింది, విని ఆరాధించింది. క్రీస్తునందు విన్నవాడు ఆరాధిస్తాడు. ఎలా? ఆయన తప్ప. బాగా వినండి. ఆయన దగ్గరికి పరిగెత్తింది. మార్త అంత ఎక్స్ప్రెషన్స్ లేవు. మరియమ్మ ఆయన కాళ్ళ మీద పడింది. చివరిగా యోహాను సువార్త 12వ అధ్యాయం, మరి ఇద్దరు సిస్టర్స్.
యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగ అను 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా నో చేంజ్. లూకా 10 నుండి యోహాను 12 దాకా అమ్మగారికి కిచెన్లో తప్ప వేరే పనే లేదు. అంతేనా? ఉపచారం చేస్తుంది కానీ, బాగా వినండి, దేవుని మాటలు వినడానికి ఇష్టం లేదండి. మార్తా ఉపచారము చేశాను, ఆమె జీవితం అంతా అంతే. క్రైస్తవుల్లో కొంతమంది ఉన్నారు, ఉపచారమే చెప్తుంటారు. దేవునికి స్తోత్రం. ఉపచారాన్ని దేవుడు ఒప్పుకోవడం అని నేను అనను, ఉత్తమమైనది కాదు అంటాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. మార్తా ఉపచారము చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. బాగా గమనించండి. ఒక స్త్రీ సీమోను ఇంట, ఒక స్త్రీ, అది మగ్దలేనే మరియా, అది కూడా బేతనీలోనే జరిగింది. సీమోను ఇంట, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట, జాగ్రత్తగా వినాలి, యేసును అభిషేకించింది. యేసు తనకు పట్టిన 7 దయ్యాలను విడుదలగొట్టి ఆమెను శిష్యురాలుగా చేసుకొని యేసు ప్రభు పరిచర్యలో ఆమెను భాగస్థురాలు చేశాడని మగ్దలేనే మరియా అచ్చజటామాంసి అత్తరు తీసుకుని వచ్చి, జాగ్రత్తగా వినాలి, ఆయన తల మీద పోసి, అవునమ్మా, ఆయన తల మీద పోసి, ఈమె చెప్పాలి, ఈయన అది శిష్యుడు పాదాల దగ్గరే ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. ఈమె పాదములను పొంకిద పోసి, ఆమె ఆ యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచెను. బాగా గమనించండి, ఆమె తల మీద పోసింది, యేసు ప్రభు తల వెంట్రుకల మీద పోసింది. అంటే ఆయన యేసు ప్రభును సంపూర్ణంగా, ఆమె చేసిన దాంట్లో తప్పు లేదు. యేసు ప్రభువును ఆమె జీవితంలో చేసిన దానికి ఆమె గ్రాటిట్యూడ్గా ఆయనను అభిషేకిస్తోంది. ఇక్కడ మరియా యేసును ఆరాధిస్తుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ యేసు ప్రభును ఆరాధిస్తూ ఆయనను అభిషేకిస్తుంది. ఎంతో అమ్మా, తన తల వెంట్రుకలతో అభిషేకించింది. నాకు తెలియదు కానీ స్త్రీలకు తల అంటే, తల జుట్టు అంటే చాలా ఏమమ్మా ఇష్టమట. వాళ్ళ చిన్నప్పుడు తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ ఆడుకునేటప్పుడు లాస్ట్కు ఫైనల్గా కొట్లాట్లో తల పట్టుకొని లాగుతారు జుట్టు, అంతేనా? ఆడపిల్లలు ఏమని అడుస్తారు, అమ్మా వీడు నా జుట్టు బిక్తున్నాడే అంటారా? ఎందుకు? మీరు దేన్నన్నా, క్షమించండి, మీరు దేన్నన్నా కేర్ చేయరేమో కానీ హెయిర్ను కేర్ చేసినట్ట స్త్రీలు వేరే వాటిని కేర్ చేయరట. ఒకడు లోకమంతా తన్ను తాను ఉపేక్షించుకొని, స్త్రీకు తల జుట్టు ఆశీర్వాదానికి గుర్తు, తల జుట్టు అందానికి గుర్తు, తల జుట్టు వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఘనతకు గుర్తు. మరియమ్మ ఆ జుట్టుతో యేసు ప్రభు పాదాలను తుడుస్తుంది. అంటే ఆరాధించడం ఇలా ఉండాలి. యువర్ హెడ్ షుడ్ బి అట్ హిస్ ఫీట్. ఆమె తనకున్న ఘనతను యేసు పాదాల దగ్గర పెట్టిందమ్మా. ఇది ఆరాధన. మన జీవితాల్లో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హౌ యూ వర్షిప్ హిమ్, వెన్ డిడ్ యూ వర్షిప్ హిమ్ ఇస్ మోస్ట్. ఈమె ఎప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు చూడండి, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకొనుడి. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకొనుడి. యేసు ప్రభు చచ్చిపోయాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. అప్పటిదాకా ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకుంటున్నారు. ఎవరు? అరిమత్తె, యోసేపు, నికోదెమస్. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు చనిపోయాడు అని తెలిసిన తర్వాత, కార్యక్రమం అంతా ముగిసిపోయిన తర్వాత, అందరూ రానువ వారు అక్కడ ఉన్న వారందరూ వెళ్ళిపోయిన తర్వాత,
వీరిద్దరూ వెళ్ళి పిలాతు దగ్గర పోయి అడిగారు, ఏమని? యేసు దేహం మాకు ఇయ్యా. క్రైస్తవులు చాలామంది అలా ఉన్నారండి. ఇంట్లో కూర్చొని అన్నీ జరిగిపోయిన తర్వాత వచ్చి యేసు దేహాన్ని అడుగుతారు. మళ్ళా వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసి యేసు ప్రభువునకు పూసి చేసింది మంచిదే. ఇన్ ద వరల్డ్ కాన్సెప్ట్ దే హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్. ఇన్ జీసస్ కాన్సెప్ట్ మేరీ హ్యాస్ ఆల్రెడీ డన్ ఇట్. బతికి ఉండగానే యేసును అభిషేకించిందమ్మా. ఈమె చూడండి, యేసు ప్రభు నన్ను పాతిపెట్టు దినము కొరకు ఈమెను దీనిని ఉంచుకొననియడి. మరి అరిమత్తయ్య యోసేపు వాళ్ళు నేను చచ్చిపోయిన తర్వాత నాకు సుగంధ ద్రవ్యాలు పూస్తారు. ఈమె నేను బతికున్నప్పుడే నన్ను అభిషేకించేసింది. మోస్ట్ ఆఫ్ అస్ విల్ డూ ద థింగ్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద క్రాస్. యేసు ప్రభువును ప్రేమించేది అది జరిగిపోయిన తర్వాత ప్రేమిస్తాం. పరిస్థితుల్లో నీవు ఉండవలసిన సమయంలో నీవు ఉండకుండా అన్నీ జరిగిపోయిన తర్వాత దేవుని గురించి ఆలోచిస్తాం. అందుకే ప్రభు అంటాడు, ఈమెను దీనిని ఉంచుకోననియుడే. షీ హ్యాడ్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ హానరింగ్ మీ బిఫోర్ ఐ డై. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ మనము బతికి ఉండగానే దేవుని ఆరాధించాలి, దేవుని అభిషేకించాలి. 3 విషయాలు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, బై సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు పాదముల దగ్గర శిష్యుడు కూర్చొని యేసుని నోట నుండి వచ్చే ప్రతి మాటను నేర్చుకుంటాడు. శిష్యుడుగా తయారవడానికి మొదటి మెట్టు. రెండవది, బై సెటిలింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. బై సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. బై సెటిలింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదముల మీద పడి తనకు కావలసిన వాటిని తెచ్చుకుంటాడు. క్రీస్తు నందు ప్రేమల వాళ్ళ బై సరెండరింగ్ హర్ సెల్ఫ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. దేవుని యేసు ప్రభు యొక్క పాదములకు తన్ను తాను అప్పగించుకొని దేవుని యొక్క కార్యాలలో ఆమె కూడా పాలు పంపులు. భూస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొనిందమ్మా. మీరు బైబిల్లో చూడండి, మార్త యొక్క సహోదరైన మరియా సిలువ దగ్గర లేదు. మార్త యొక్క సహోదరి మరియా సమాధుల దగ్గర లేదు. మార్త సహోదరి అయిన మరియా, లాజరు యొక్క సిస్టర్ అయిన మరియా పెందలక్కడ ఆదివారాన యేసు ప్రభుని చూడడానికి వెళ్ళలేదు. వై? షీ నో వాట్ ఈస్ హర్ లార్డ్ ఈస్. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? బై సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యూ షుడ్ లెర్న్ హూ ఈస్ హీ. ఆయన ఎవరో నీకు తెలుస్తుందమ్మా. బై సెటిలింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యూ గెట్ వాట్ హీ కెన్ డూ. ఆయన చేసేదంతో నీకు తెలుస్తుందమ్మా. బై సరెండరింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యూ ప్రొక్లెయిమ్ దట్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ఆయన పాదముల దగ్గర నీవు పడి ఆయన ఎంత ఘనుడో ఎంత గొప్ప దేవుడో నువ్వు తెలుసుకుంటాడు. శిష్యుడు ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎనలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రార్థన చేసుకున్నాం. మరి ఒక ఆదివారం దేవుడు మరియ ద్వారా మనతో మాట్లాడాడు. ఆమె పాదముల దగ్గర నుండి యేసు నోటి నుండి వచ్చే ప్రతి మాటను వినిందమ్మా. శిష్యుడుగా అవ్వడానికి మొట్టమొదటి సంకేతం యేసు మాటల యందు నీకు ఇష్టం ఉండాలి. రెండవది, యేసు మాటలలో నీ విశ్వాసాన్ని కనపరిచి ఆయన ద్వారా నీవు శ్రేష్టమైన అద్భుత కార్యం పొందాలి. మూడవది, నిన్ను నీవు ఆయనకు సమర్పించుకొని ఆయనను పూజించి ఆరాధించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నిజమైన శిష్యరికం ఏంటో మరియా జీవితం ద్వారా మీరు మాకు నేర్పినందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మును కూడా అలా చేసి ప్రతినిత్యము నీ పాదముల దగ్గర కూర్చొని నీ వాక్యము విని మా భయంకరమైన పరిస్థితుల్లో నీ పాదముల మీద పడి నీ ద్వారా అద్భుత కార్యములు చేయించుకొని మా ప్రభువా మీ పాదములను ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి అయ్యా నిన్ను మా తండ్రిగా, మా దేవుడుగా, మా రక్షకుడుగా, మా రాజుగా అభిషేకించగలిగిన కృప మాకు దయచేయమని, అలాంటి శిష్యరికం మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.